ఇప్పుడు బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటి అనంటే ఈ యురేకా ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ ఏనా లేకపోతే లైక్ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమేనా? ఇది అందరికీ యూజ్‌ఫుల్ ప్రోగ్రామ్ మేడం. ఫ్రెషర్స్‌కి ఎలా ప్రిపేర్ కావాలో చెప్తున్నాము. వాళ్ళకి బేసిక్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. దెన్ 2 అటెంప్ట్స్ ఇచ్చి 3 అటెంప్ట్స్ ఇచ్చి వారు కూడా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతున్నారు. వాళ్ళకున్న హర్డిల్స్ ఏంటి? ఆ హర్డిల్స్‌ని మనం ఎలా రెక్టిఫై చేసేసుకోవాలి? హర్డిల్స్‌ని మనం ఏ విధంగా చూడాలి? దెన్ వాళ్ళకి ఒక మెంటర్‌షిప్ లేకుండా పోతుంది. వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలో తెలవట్లేదు. మార్కెట్లో ఏ సిలబస్ ఉంటే మార్కెట్లో ఏ బుక్ ఉంటే ఆ బుక్‌ని పర్చేజ్ చేస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. అది కాదు యాక్చువల్ యూపీఎస్సీ సిలబస్ ఏంటి? అసలు మీరు 3 అటెంప్ట్స్ ఇచ్చారు కదా, యూపీఎస్సీ సిలబస్ ఒకసారి డీకోడ్ చేశారా? యూపీఎస్సీ సిలబస్ క్వశ్చన్స్ రిలేటెడ్ పీవైక్యూస్ ఏమైనా చూసారా? దెన్ మీరు యూపీఎస్సీ సిలబస్నే డీకోడ్ చేయకుండా మీరు ఏదో టైం పాస్కి అటెంప్ట్ చేయగలిగితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, దెన్ మీ పేరెంట్స్ కూడా మోసం చేసినట్టు. యూపీఎస్సీ టాపర్స్ అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంది? టాపర్స్ ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడారు మేడం. మనలాంటి కామన్ పీపులే కదా, మనలాంటి కామన్ వాళ్ళే కదా, వాళ్ళకున్న అప్రోచ్ ఏంటి, మనం ఆ అప్రోచ్ని ఏ విధంగా ఫాలో కావాలి, ఆ అప్రోచ్ని మనం ఫాలో కాగలిగితే మనం ప్రిలిమ్స్ని ఎలా క్లియర్ చేయగలుగుతాము, సీసాట్ని ఎలా క్లియర్ చేయగలుగుతాము. సీసాట్ అనేది మన క్వాలిఫైడ్ నేచర్ పేపరే మేడం. మన 66, 67 మార్క్స్ వచ్చే సరిపోతుంది. ఆ 66ని కూడా ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? అందులో ఉన్న హడ్డీల్స్ ఏంది? ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా డిఫరెంట్, చాలా హార్డ్గా ఇస్తున్నారు. ఆ డిఫరెంట్ని మనం ఎలా డీల్ చేయాలి? మీరు అటెంప్ట్ ఇవ్వడమే కాదు, టైంపాస్ అటెంప్ట్ ఇవ్వడం వేరు. డెడికేషన్గా మీరు మీడియాకర్గా ప్రిపేర్ కాగలిగితే మనం క్లియర్ చేయలేం. ఒక ఖచ్చితంగా డెడికేషన్ ఉండాలి, మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. మీరు స్ట్రాంగ్ డిజైర్తో పాటు మీరు టైం ఓరియంటేషన్ డెఫినెట్లీ నేను క్రాక్ చేసుకోవాలనేది. దెన్ మీరు మెంటర్షిప్ ఉంటుంది. మా ప్రోగ్రామ్లో నామినల్ ఫీజే మేడం, జస్ట్ 7,000. ఎందుకు నామినల్ ఫీజు పెట్టామంటే వీ కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. మేము కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం. మేము కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాం. మేము కూడా మెయిన్స్ క్లియర్ చేసాం. మాకు తెలుసు, ఎందుకంటే మేము పడ్డ హార్డిల్స్ ఏందో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళ హార్డిల్స్ ప్రిపేర్ కాకూడదు. హార్డిల్స్ వాళ్ళు భయపడకుండా. అసలు ఇక్కడ ఏమవుతుందంటే మేడం, యూపీఎస్సీ అనేది ఒక భూతం లాగా పెట్టేసి మనం క్లియర్ చేయలేమని చెప్పేస్తున్నారు. యూపీఎస్సీ అనేది పాసిబుల్, దాని ఇంపాసిబుల్ అనే లేదు. ఏమవుతుందంటే చాలా మనం చూసాం. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి 541 ర్యాంక్ వచ్చేసి ఫ్రమ్ మనకు తను షెఫర్డ్ కమ్యూనిటీ మహారాష్ట్ర నుంచి, ఆ గొర్రెల కాపరి అబ్బాయి కూడా ఐపీఎస్ కాగలిగాడు. దాని బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు, జస్ట్ నామినల్ మరాఠీ రాగలుగుతుంది. తను క్లియర్ చేయగలిగాడు. తన నుంచి మనం ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? మనకెక్కడో సమాజం, సొసైటీలో మాత్రమే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ను మనం తీసేసుకొని మన దగ్గర ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ను రెక్టిఫై చేసేసుకొని మా ప్రోగ్రాంలో ఫ్రెషర్స్కి ప్లస్ మీకు హోమ్ మేకర్స్కి, అక్కడ ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి, ఆల్ ద సెక్టర్ పీపుల్ కూడా మా యురేకా ప్రోగ్రామ్ అనేది మేము December 4th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతాం మేము.